ఫాదర్ ఇలా వస్తాడు, నాన్నమ్మ ఇలా వస్తారు, వీళ్ళు ఇలా వస్తారు. సో ఫుడ్, యూ హ్యావ్ టు చేంజ్ ద ఫుడ్. ఇక్కడ సేమ్ జీన్స్, తేడా ఏం లేదు, కానీ మీరు తిన్న ఫుడ్ మీ పిల్లలకి ఇవ్వట్లేదు. ట్రై టు టేక్ నాన్ జిఎంఓ ఫుడ్. హైబ్రిడ్ ఫుడ్ తీసుకోకూడదు. నేటివ్ బ్రీడ్ దేశీ ఫుడ్ని ఇస్తే వాళ్ళు బలంగా తయారవుతారు. 10 కోట్లు ఇచ్చేది కాదు కూతురికి కొడుక్కి, వాళ్ళకి 100 కోటి చేయాలంత సత్తా ఉండాలి, ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ వచ్చేది ఫుడ్, వేరే ఏ నుంచి ఎనర్జీ రాదు. సో వాళ్ళ స్టామినా ఇంక్రీజ్ చేయాలి, స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాలంటే వాళ్ళకి చాలా మంది జిమ్కి పోతారు, 20 minutes కూడా వర్కౌట్ చేయరు, స్టామినా లేదు అక్కడ. సో స్టామినా పెంచాలంటే అందరికి, లేడీస్ అండ్ జెంట్స్ అందరికి రైట్ హ్యాండ్ అగైన్ ఫుడ్ తర్వాత ఇదంతా వర్క్ అయ్యేది. ఫుడ్ మార్చండి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ బిలో ద నీల్ ఎల్లో కలర్ పెట్టండి. సో దిస్ విల్ ఇంక్రీజెస్ ద స్టామినా. ఇంకోటి, చాలా మందికి లైఫ్ లో గోల్ ఉండదు, ఓకే, ఏం చేయాలని ప్యాషన్ ఉండదు, ఊరికే తిరుగుతూ ఉంటారు. సో ఇందుకనే మా పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇంటి బయటికి పోవాలంటే పోయేటప్పుడు కుంకుమ పెట్టుకొని పోయేవాళ్ళు. కుంకుమ అంటే రెడ్ కలర్. సో రెడ్ కలర్ మీకు లక్ష్యాన్ని ఇస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ మిడల్ ఫింగర్ లో ఈ ఉగురు కింద, ఓకే, ఇక్కడ నీల్ కింద మీరు రెడ్ కలర్ వేస్తే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫోకస్, ఎయిమ్, డైరెక్షన్ అండ్ లక్ష్యం పెరుగుతుంది. సో దట్ వాళ్ళు లైఫ్ లో ఏం చేయాలనుకుంటారో ఫాస్ట్ గా, గట్టిగా, నమ్మకంగా చేస్తారు.